ఇది శ్రేయ గురించి అడుగుతున్నారండి. శ్రేయ ప్రెగ్నెన్సీలోనే కాకుండా నాన్ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వస్తుందని కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. ఇంకా పెళ్లి కాని పిల్లల్లో కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. మాకు కూడా శ్రేయ ఇట్లా సార్లు వస్తున్నాయి, నెల సార్లు వస్తున్నాయి ఎందుకని అని. ప్రెగ్నెంట్ లేడీస్లో ఎందుకు వస్తాయి? అవి ఎన్లార్జ్మెంట్ మూలన. సో అంటే పొట్ట ఎన్లార్జ్ అవ్వటం వలన, అలాగే కాళ్ళు ఎన్లార్జ్ అవ్వటం, బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వటం, వీటి మూలన, ఎన్లార్జ్మెంట్ మూలన బ్రెస్ట్ మీద సారలు రావచ్చు, పొట్ట మీద సారలు రావచ్చు, తొడల మీద కూడా సారలు రావచ్చు. అదే సేమ్ రూల్ అక్కడ కూడా. వాళ్ళు కూడా విపరీతమైన లావ్ అయి ఉంటారు. అన్మ్యారీడ్ గర్ల్స్లో కూడా బాగా లావ్ అవుతారు. సడన్ వెయిట్ పుట్టాన్ అవ్వటం వలన అక్కడ కాళ్ళ మీద, తొడల మీద సారలు వస్తాయి. అలాగే ఎన్లార్జ్ అవ్వటం వల్ల పొట్ట మీద కూడా ఎన్లార్జ్ అవుతాయి. ఈ రోజుల్లో ఈ పిల్లలు దీన్ని జంక్ ఫుడ్స్ మూలన బాగా పొట్ట వచ్చేస్తూ ఉంటుంది. ఈ డ్రెస్సుల్లో ఇవి కనపడవు, కానీ యాక్చువల్గా వాళ్ళకి చాలా ఆ పొట్ట మూలన దానికి సార్లు వచ్చేసేసి అయ్యో అదేదో ప్రాబ్లం అనుకుని వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సార్లు వచ్చేసినాయి మా అమ్మాయికి ఎందుకని అన్నట్టుగా. అట్లాగే బ్రెస్ట్ మీద కూడా వస్తాయి, అది కూడా ఎన్లార్జ్ అవ్వటం వల్ల. సో టోటల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బాడీ, ఎనీవేర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బాడీ, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద స్కిన్ స్ట్రెచ్ అవ్వటం వల్ల, స్కిన్ స్ట్రెచ్ అవ్వటం వల్ల వచ్చే సార్లు అయితే అన్మ్యారీడ్ గర్ల్స్కి రావచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీలో రావచ్చు, ఎనీబడీకి ఎవరికైనా రావచ్చు. ఎక్కడైతే ఎన్లార్జ్మెంట్ ఉంటుందో అక్కడ అందరికీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.